మార్పు తీసుకురావాలి అనే ఒక కాన్సెప్ట్తో మీరు సో ఎవరికి తెలియని వాళ్ళని సామాన్య అంటే అప్పుడే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొచ్చిన వాళ్ళని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని అందరినీ కంటెస్ట్లో పెట్టారు. సో వాళ్ళని కంటెస్ట్లో పెట్టి వైసీపీ అనే పెద్ద పార్టీని అలాగే టీడీపీ అనే పెద్ద పార్టీని ఢీకొనడం సాధ్యమంటారా? ఏమన్నా లక్నోలో మాయావతి గారు బెహన్జీ మాయావతి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే ఒక పొలిటికల్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఫస్ట్ నాయకులు నమ్మరు, పెద్ద వ్యక్తులు నమ్మరు, కన్వెన్షనల్ థాట్ ప్రాసెస్ని వాళ్ళు ఎవరిని పెట్టేవాళ్ళు అంటే ఆవిడే స్వయంగా చెప్పారు నాకు. వాళ్ళ కారుకి పనిచేసే డ్రైవర్ని లేదంటే వాళ్ళకి కూర్చో కొంతమంది హమాలీని పెట్టారు, నాయకులు తయారు చేశారు. సో నేను కూడా డబ్బున్న వాళ్ళే రాజకీయ నాయకులు కాదు, చాలా సామాన్యమైన జనజీవనం నుంచి వచ్చేవాళ్ళు నాయకులు అవ్వాలి. ఎందుకంటే కష్టాలు తెలిసిన వాళ్ళు, ఆకలి తెలిసిన వాళ్ళు, జీవిత భారం తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళని పెడుతున్నారు. కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది ఆగిపోతారు, కొంతమంది రాలిపోతారు, కానీ చాలామంది నిలబడతారు. నేను చేసే ప్రాసెస్ అలాంటి. For more updates, please subscribe 99 TV Telugu.